గతంలో పీఆర్సీ సమయంలో అన్యాయం జరిగినప్పుడు ఎట్లా అయితే అందరం కలిసి పోరాటం చేసినామో ఇప్పుడు కూడా అందరం కలిసి పోరాడాల్సిన సమయం. గతంలో మేమందరం కూడా మిగతా సంఘాలన్నీ కూడా ఏపీ ఎన్జిఓ నాయకత్వానికి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యంలోనే అందరం సమన్వయంతో కోఆర్డినేషన్తో ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని సంఘాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఇది. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఇంత డిఏ ఉద్యోగులకు ఇంత నష్టం జరుగుతుంది, ఇన్ని డిఏలు ఇవ్వలేదు, ఐఆర్ ఏం పీఆర్సీ కమిషన్ వేయలేదు, అసలు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడడం లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కనువింపు కలిగించేలాగా మనం కూడా పోరాడాలి. కాబట్టి అన్ని సంఘాలు కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాలి. ఇందుకు ఏపీ ఎన్జిఓ ముందుకు రావాలి. అన్ని సంఘాలను కలుపుకొని వాళ్ళు గతంలో ఎలాగైతే పీఆర్సీ సమయంలో లీడ్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే లీడ్ చేయాలి. వాళ్ళకి మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి ఏపీ ఎన్జిఓలు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏపీజీఎఫ్ పక్షాన కూడా మేము త్వరలోని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఏ రకమైన కార్యాచరణ చేయాలో త్వరలోనే నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ తెలియజేస్తాం.